హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ 65 అండి. మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకుందాం. సేమ్ అలాగే ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ముందుగా నేను గోబీ తీసుకున్నాను, 1/2 kg తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఇప్పుడు నీళ్ళు వేడైనాయి కదా, మరుగుతున్నాయి. ఇందులో కాస్తంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేసుకోవాలి. వేసుకొని ఒక 2 minutes మనం వీటిని ఉడికించుకోవాలి. 2 లేదా 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతకన్నా ఎక్కువగా ఉడికించుకోకూడదు. ఇప్పుడు మనకు ఇది ఉడికిపోయిందండి. ఒక 2-3 minutes మనము ఉడికించుకున్నాము. 3 నిమిషాల వరకు ఉడికించుకున్నాము. ఇప్పుడు దీన్ని స్టెయినర్ చేసుకుందాం. మనం ఇలా ఒక పెట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయంతా కూడా పోతాయి. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకున్నాం. మనము ఒక కప్పుకు తక్కువగా మైదా పిండి తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు కార్న్ఫ్లోర్, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకోవడం వల్ల మీద మనకి క్రిస్పీగా వస్తుంది పైన లేయర్ అనేది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇలా ఒకసారి అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నాను. అలాగే ఇంకో 1/2 స్పూన్ వరకు గరం మసాలా. ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేస్తున్నాను. ఇదంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఉప్పు కారం అంతా మిక్స్ అవ్వేలా కలిపేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలండి. చూసుకుంటూ వేసుకోవాలి వాటరు. ఎందుకంటే మరి పిండి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా చూసుకోవాలి. కలుపుకుంటూ నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం కలిపేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా 1 స్పూన్తో ఇలా చూసుకుంటే వెనుకకు ఇలా పిండి ఎలా కోటింగ్ అవుతుందో వెళ్తానంటే ఇలా ఉండాలండి మనకు. అప్పుడు పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయినట్టు. ఇప్పుడు మరి గట్టిగా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా మొత్తం కలిపేసుకోవాలి. వీటికి మంచిగా ఒక కోటింగ్ లాగా రావాలి.
ఇప్పుడు మన ఆయిల్ కూడా వేడైపోయిందండి. ఆయిల్ వేడైంది కదా, హీట్గానే ఉండాలి. ఇప్పుడు మనం ఈ కోటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. విడివిడిగా అన్నీ వేసుకుంటూ ఉండాలి. వేసుకున్న వెంటనే వీటిని కలుపుతూ వద్దండి. ఇలా మెల్లిగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అంతా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒకసారి వీటిని తిప్పేసుకున్నాము. వన్ సైడ్ వేగినాక మెల్లిగా ఇలా తిప్పేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటూ ఉండాలి. క్రిస్పీగా అవుతాయండి. హై ఫ్లేమ్ మీద వేయించుకోకూడదు. మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇది ఇప్పుడు మనకు వేగాయండి. వీటిని మనము టిష్యూ వేసుకుందాం. పేపర్లోకి తీసేసుకున్నాము. చూడండి మనకి ఇలా క్రిస్పీగా సౌండ్ వస్తున్నాయి కదా. ఇలా అన్నీ కూడా మనం ఎంత తీసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా వేయించి పెట్టుకోవాలి. చూడండి అన్నీ ఇలా కూడా వేయించేసుకున్నాం కదా. చూడండి మొత్తం మనకు అంతా కూడా ఏ విధంగా కోటింగ్ వచ్చిందో చూసారా. పిండి బ్యాటర్ పల్చగా చిక్కగా కాకుండా ఉంటే కరెక్ట్ సమానంగా ఉంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు అన్నీ ఇలా వేయించుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో వేరే ప్యాన్ పెట్టేసుకున్నాం కదా. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నాను. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది కదా, చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు ఇలా చీల్చి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కొంచెం ఇది ఫ్రై అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం వెల్లుల్లి మనకు బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు కరివేపాకు ఒకసారి అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. కరివేపాకు కొంచెం మనకు ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయితే క్రిస్పీగా ఉండాలి, కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా, మనము ఈ వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి ఇలా మెల్లగా టాస్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కరివేపాకు ఇదంతా కూడా మిక్స్ అయిపోతుంది. చూడండి ఇదంతా కూడా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇవి ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే మన గోబీ 65 రెడీ అయిపోయిందండి. చూడండి మనకి ఎంత క్రిస్పీ వస్తుందో సౌండ్. అంతేనండి, మన గోబీ 65 రెడీ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. నీట్గా కూడా ఉంటుంది. మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు. మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. హెల్త్కి అంత మంచిది కాదని ఫుడ్ కలర్ వేయలేదు. ఇంతేనండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.